అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను వన్ కట్ బ్యాంగిల్ మీదనైతే ఒక మంచి పార్టీ వేర్ బ్యాంగిల్ అయితే తయారు చేసి చూపిద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మనకి వచ్చేసి చామ్స్ ఉంటాయి కదా, చామ్స్ తోటి తయారు చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి. మీకు ఈ చామ్స్ ఇవి చూపించటానికి ముందు, ఈ బ్యాంగిల్ నేను తయారు చేయడానికి ముందు ఒక చిన్న విషయం అయితే చెప్తానండి. ఏంటి అంటే నేను 30 డేస్ ఛాలెంజ్ అని పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వీడియో ప్రతిసారి వీడియో పడినప్పుడల్లా నాకు షార్ట్స్ కానీ లెంతీస్లలో కానీ కస్టమైజింగ్ అని అడుగుతున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు నా వీడియోస్ చూసి సిస్టర్ ఇలాంటివి మాకు చేసి ఇవ్వచ్చు కదా, కాస్ట్ ఎంత అని పెడుతున్నారండి. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరికి రిప్లై ఇవ్వలేదండి. ఏమీ అనుకోవద్దు. ఎందుకు అంటే నాకు కొంచెము టైం అనేది ఇస్తే మీ ముందుకైతే నేను మంచిగా కస్టమైజింగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఆ రోజు నేను ఒక మంచిగా ఒక క్యాటలాగ్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఫోన్ నెంబర్ అనేది నేను పెడుతూ ఉంటాను. ఎవరికి కస్టమైజింగ్ కావాలన్నా కానీ అందులో చూసి మీరు దాన్ని బట్టి నాకు మీరు వచ్చేసి మెసేజ్ పెడితే మెసేజ్ల వల్ల నేను రిప్లైస్ ఇస్తూ మీతోటి మాట్లాడటమా, మెసేజ్లకు రిప్లై ఇవ్వటమా అనేది జరుగుతుందండి. అలానే కాదనమాట, మీరు క్యాటలాగ్లో చూసినవి ప్రతిదీ కూడా కాస్టు అన్ని వేరియేషన్స్ మీకు ఉంటాయి. కాబట్టి మీకు కస్టమైజింగ్ కావాలి అంటే లిటరలీ సీరియస్గా కావాలి అన్న వాళ్ళకే నేను చేసి ఇస్తానండి. ఏదో మనము మామూలుగా కావాలి అని తర్వాత వద్దు అని అంటాం కాదండి. మీకు సీరియస్గా కస్టమైజింగ్ కావాలన్న వాళ్ళకి తప్పకుండా చేసిస్తాను. కాకపోతే మనకి 10 to 15 డేస్ నాకు టైం ఇస్తే నేను మీకు మంచిగా చేసి ఇవ్వటానికి నాకు టైం అనేది ఉంటుందండి. అలా నేను ఇక్కడ నుంచి వీడియోస్లలో నేను అది ఎప్పుడైతే తయారు చేస్తానో అప్పుడైతే మీకు ఆ ఫోన్ నెంబర్ అనేది పెడతానండి. అదే కాదండి, మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతే మీరు చేసుకోగలిగే వాళ్ళైతే చక్కగా ఫ్రీ క్లాసులు అండి, మంచిగా అన్నీ కూడా ఇంకా డిఫరెంట్గా తయారు చేసి మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తాను. అలానే నాకు 30 డేస్ నన్ను మంచిగా ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేస్తూ ఇంకా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సింపుల్గా పార్టీ వేర్ బ్యాంగిల్ అండి, కడా బ్యాంగిల్ ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే పద్ధతిలో చూపిస్తాను. మనకి లక్ష్మీదేవి చామ్స్ అనేవి ఇలా ఉంటాయండి. గోల్డ్ ఉంటాయి, మనకి వచ్చేసి బ్లాక్ మెటల్లో ఉంటాయి అనమాట. నేను వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ అమ్మవారి చామ్స్ అయితే తీసుకున్నానండి, లక్ష్మీ చామ్స్ అనేవి. తర్వాత ఎలిఫెంట్ అనమాట. మనకి చూడండి, ఈ ఎలిఫెంట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. చూడటానికి మీకు మంచిగా అటు ఇటు కూడా ఎలిఫెంట్ అనేది బాగుంటుందండి. ఒక బీడ్ లాగా ఉంటుంది, హోల్ ఉంటుంది అటు ఇటు. అయితే నేను ఇవి అంటించేస్తానమాట. చూడండి, ఈ చామ్స్ అనమాట. ఇలా మనకి ఎలిఫెంట్ అమ్మవారి చామ్స్, ఈ ఎలిఫెంట్ చామ్స్ అమ్మవారి చామ్స్ అయితే తీసుకున్నానండి, లక్ష్మీ చామ్స్. అలాగే మనకి లోటస్ డిజైన్ కోసం అని చెప్పేసి మనకి మూన్ షేపు గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నానండి, పింక్ గ్రీన్. అలానే మనకి 8K సైజ్ అనమాట. మనకి వచ్చేసి ఐ షేప్ కుందన్స్ గ్లాసీవి మనకి 3mm గ్రీను. అలాగే మనకి వచ్చేసి జర్కన్స్ అనమాట. ఇవైతే కావాలండి, చాలా బాగుంటుంది పార్టీ వేర్ లుక్ అనమాట. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ, B7000 గ్లూ రెండు కూడా యూజ్ చేసి ఈ డిజైన్ అయితే తయారు చేస్తానండి. మనము ఫస్ట్ అయితే ఇక్కడ గ్లూ అనేది మనకి అనేది చామ్స్ పెట్టుకోవడానికి బాగా ఫుల్గా అప్లై చేయాలండి. ఇలా ఫుల్గా అప్లై చేసి మనకి ఇలా అమ్మవారి చామ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. కింద వచ్చేసరికి మనకి మూన్ షేప్ కుందన్స్ పింక్ కలర్ పెడుతున్నానండి. మనకి లోటస్ లాగా అనమాట. లోటస్లో అమ్మవారు కూర్చున్నట్లు చూడండి. ఇలా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3mm గ్రీన్ కానీ లేదు అంటే మీరు ఇక్కడ జర్కన్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలా తర్వాత మనము వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఎలిఫెంట్కి వచ్చేసరికి నేను చామ్ పెట్టుకోవడానికి B7000 గ్లూ, అంటే నేను చెప్పాను కదా 2 రకాల గ్లూ యూజ్ చేసి ఈ డిజైన్ అనేది తయారు చేస్తానండి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి గ్లూ. ఇలా మనకి ఇప్పుడు వచ్చేసి ఇలా ఈ గజాలు అనేవి ఇలా పెట్టేసుకోవాలండి. గ్లూ అనేది మనం మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకొని ఇలా కొంచెం అమ్మవారికి గజాలకి కొంచెం ఇలా గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి, న్యూ డిజైన్ అనమాట. ఈ డిజైన్ అయితే మీరు ఎక్కడా చూసుండరు. నాకు ఎప్పుడైనా ఇలాంటి చూసినప్పుడు కొంచెం ఇలాంటి డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుందండి. అలా మనము వచ్చేసి అమ్మవారు గజాలన్నమాట. ఇలా మనం ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. 4 సైడ్స్ సమానంగా వచ్చేలాగా చూసుకొని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ మనకి B7000 గ్లూ అనేది పెట్టుకొని అంటించేసుకోవాలి. తర్వాత ఇంకొకటండి, ఇది కూడా చూపించేస్తాను. ఇలా అమ్మవారి
చామ్స్ అనేవి ఇలా పెట్టేసుకొని మనము లోటస్లో అమ్మవారు కూర్చున్నట్లుగా, మనకి ఇంకా అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంతవరకే పెట్టేశానండి. అదే మనకి ప్లేస్ ఉన్నట్లయితే మొత్తం లోటస్లో అమ్మవారిని కూర్చోబెట్టినట్లు ఉన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు స్పేస్ అనేది లేదనమాట. అప్పటికి అమ్మవారి కిరీటం అనేది కొంచెం పైకి వచ్చేలాగా చేశానండి. చూడండి ఇలా. మళ్ళీ మనము గ్లూ అనేది పెట్టేసుకొని V7000 గ్లూ గజాలు అయితే పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా ఉండేలాగా చూసుకోండి. స్ట్రైట్ కంటే మనకి క్రాస్ అనేది బాగుంటుందన్నమాట. మనం ఇంకా ఇలా గజాలు అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక మనకి పెద్దగా ప్లేస్ అనేది లేదు కదండి. ఇప్పుడు ఇక్కడ మనము చిన్న ఒక లోటస్ ఫ్లవర్ అనేది పెట్టి చూపిస్తాను. మనకి ఈ మధ్యలో అనేది చిన్న ఫ్లవర్ పెట్టుకోవాలండి. లేదు అంటే మీరు మల్టీ కలర్ క్లిప్ స్టోన్ పెట్టుకున్నా బాగుంటుంది. లేదంటే ఒక సింగిల్ జర్కన్ ఇలా డాట్ లాగా పెట్టుకున్నా బాగుంటుందండి. కాకపోతే నేను లోటస్ అనేది ఒక మొగ్గలాగా పెట్టుకుంటున్నాను. మనకి ఒక లోటస్ మొగ్గలాగా పెట్టుకుంటున్నాను. చూడండి కొంచెం విచ్చుకున్నట్లు పెట్టుకుంటున్నాను. ఇలా మన ఈ 8K సైజ్ ఉంది కదా, 8K కానీ 6K కానీ తీసుకోండి. నేనైతే 8K సైజ్ తీసుకొని ఇలా మొగ్గలాగా పెట్టేసుకుంటున్నాను. కింద వచ్చేసరికి మనకి 3mm పెట్టేసుకుంటున్నానండి. మీరు జర్కన్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది షైనింగ్ అనేది. ఇలా ఇప్పుడు పైన B7000 గ్లూ అనేది పెట్టేసుకుంటున్నా. కింద ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాను, పైకి వచ్చేసరికి B7000 గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగా పెట్టేసుకోండి. మనకి పైన ఇంకొక ఇలా కొంచెం మొగ్గ ఇచ్చుకున్నట్లు మొగ్గలాగా ఉండే ఫ్లవర్ అనేది లోటస్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇంకా బ్యాంగిల్స్ మొత్తం పెట్టేసుకోవాలండి. కొంచెం మనకు అది విచ్చుకున్నట్లు ఉండాలన్నమాట, ఎక్కువ కాదనమాట. పెద్ద ఫ్లవర్ అయితే ఎక్కువ అయిపోతుంది. చిన్న ఫ్లవరే పెట్టుకున్నానండి. ఇలా 3 పెటల్స్ లాగా, కింద 2 పైన 1 3D అనమాట. 3D లోటస్ అనేది చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అసలు బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టుకోవాలండి. మీకు దూరం నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా ఉంటుందన్నమాట. మనము గ్రీన్ కలర్ కుందన్ బ్యాంగిల్స్ స్క్వేరీ చేసుకున్నాం కదండి 4, వాటితోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట, కాంబో సెట్ లాగా. నేను అవి కూడా వీటికి సెట్ చేసి చూపిస్తాను. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి. 4 సైడ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటుంది. అసలు చాలా బాగుందండి ఈ డిజైన్. న్యూ డిజైన్ అనమాట. మీరు ఎక్కడా చూసుండరు, కొత్త డిజైన్ అనమాట. మనకి కాస్త ఆరటానికి టైం పడుతుందండి. ఆరిన తర్వాత మీకు దీని లుక్ అనేది చూపించేస్తాను. మనకి ఈ వన్ కట్ బ్యాంగిల్ అనేది కంప్లీట్గా ఆరిపోయిందండి. చూడండి మనము ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్లవర్స్ ఇవి మొత్తం కూడా మనకి మంచిగా స్టిక్ అయ్యాయండి. చాలా బాగుందన్నమాట. న్యూ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే మీరు ఎక్కడ చూసుండరనమాట. నేను కొత్తగా ట్రై చేసిన డిజైన్ అండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మనకి 2 రకాల చామ్స్ ఉండటం వల్ల ఈజీగా మనం వన్ కట్ బ్యాంగిల్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇలా 2 బ్యాంగిల్స్ మనం తయారు చేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేసుకోవచ్చు. అదే కాదండి, మనము వచ్చేసి సింగిల్గా కూడా వేసుకోవచ్చు. అలానే గ్లాస్ బ్యాంగిల్స్, కుందన్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక సెట్ తయారు చేసుకుంటే మనకి పూజలకు కానివ్వండి, బ్రైడల్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. న్యూ డిజైన్ అనమాట. మనకి ఈ లక్ష్మీ చామ్స్ అండ్ ఎలిఫెంట్ చామ్స్ అయితే చాలా బాగున్నాయండి చూడటానికి. సరే ఇంకా నేను ఇలా ట్రై చేశాను అనమాట. నేను ట్రై చేసిన బ్యాంగిల్ ఎలా ఉంది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. నేను కుందన్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి చూపిస్తాను, ఎలా ఉన్నాయి అనేది చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మనము ఇలా కాసుల్ బ్యాంగిల్స్ తోటి కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం హ్యాండ్కి వేసుకుంటే ఇలా ఉంటుంది. అలానే మనకి 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు. గ్లాస్ బ్యాంగిల్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. ఒకసారి అది కూడా చూపిస్తాను. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ కూడా తీసుకుంటున్నాను. బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది. ఇలా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్స్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో. ఇలా మనము పింక్ బ్యాంగిల్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. లోటస్ బ్యాంగిల్స్ చేసాం కదండి, ఆ బ్యాంగిల్కి కూడా కడలాగా వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. అలానే ఇలా కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు కావాలి అంటే ఈ చామ్స్ ఇవన్నీ కూడా సింధు దగ్గర ఉంటాయండి. లేదు అంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా మీకైతే ఇవి దొరుకుతాయన్నమాట.